జిల్లా వెల్గటూరులో పరువు హత్య జరిగింది. యువకుడు మల్లేష్ హత్య కేసులో మృతుడి బంధువులను పోలీసులు బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. రాజీ కుదుర్చుకోవాలని వెల్గటూరు ఎస్ఐ ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. మృతుడి బంధువులు నిరసన చేస్తే తాము చేసేది చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని చెబుతున్నారు. హత్యలు చేసి పరిహారం ఇస్తారా అంటూ మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లేష్ నువ్వు ఎవరు చంపారు, ఎందుకు చంపారనే దానిపై మృతుడి బంధువులతో ఫేస్ టు ఫేస్. వెల్గటూరు మండలం కిషన్ రావుపేట లోపల ఇటు మల్లేష్ ఏదైతే మృతి చెందినటువంటి నేపథ్యం లోపల దారుణ హత్యకు కూడా గురయ్యాడు. ప్రస్తుతం ఇదే అంశం పైన స్పందించడానికి మల్లేష్ వాళ్ళ చిన్నాన్న ఉన్నాడు. అసలు చెప్పండి, అసలు ఏంది ప్రాబ్లం, ఏంది, ఎందుకు అతన్ని హత్య చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి? ఇదే అంటే మీకు కూడా ఇదే సమాధానం చెప్పన్నా. కిషన్ రావుపేట సల్లూరు లచ్చయ్య అల్ల చిన్ననాయన మల్లేష్ చిన్ననాయన ఆయన లవ్ కేసు విషయంలో అతి దారుణంగా ఇంటికి ముగ్గురు మనుషులు తోలి అక్కడ ముగ్గురు మనుషులు ఎల్కటూరు బ్రిడ్జ్ మీద ఉండి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ దొరకబట్టి చంపేసి వెల్కటూరు కోట్లింగల వైపు బ్రిడ్జ్ వైపు చంపి పారేసింది. అక్కడ తర్వాత పోలీసులు తో మనకు ఎంక్వైరీ పెట్టిన వాళ్ళే పోయి చూసుకున్నాం. అంతవరకే తెలిసింది మాకు. అంటే ఇప్పుడు మల్లేష్ను అమ్మాయి తరపునటువంటి బంధువులు ఇంటికి వచ్చి తీసుకెళ్లారా? ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. అంటే మల్లేష్ వాళ్ళ తరపు కాదు, ఈ ఎవరైతే వాళ్ళు ఎవరు వచ్చిందో గుర్తింపు లేదు. ఈ ఇంటికి తీసుకొని పోయినట్టుగా ఉన్నది ఇంట్లో ఉన్నవాడిని. అంటే మీకు ఎట్లా తెలిసింది? అంటే మల్లేష్ పోలీసులు ఇన్ఫర్మేషన్. ఓకే. ఇప్పుడు అంటే నిన్న జగిత్యాల ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత అంటే ఈ ఇష్యూ లోపల ఇప్పుడు కమ్యూనిటీ ఇద్దరి కూడా కులాలు వేరు. అంటే కులాలు వేరు కావడంతో ఇందులో కూడా అంటే ఇది వాళ్ళు ఎస్టీ వాళ్ళు, మేము బీచ్, వాళ్ళు బీచ్ వాళ్ళు, మేము ఎస్టీ వాళ్ళం. అందువల్ల ఆ కక్ష వల్ల ఇంత నాదాన్ని సులుకనవాడు నా బిడ్డని ఎట్లా అజ్జెత్తాడని అతి దారుణంగా చంపేశారు. అంటే కులాలు వేరు కావడంతో హత్య చేశారు అని మీరు భావిస్తున్నారా? అవును. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు హత్య చేసిన తర్వాత ఏమన్నా ఈ విషయం లోపల కేసు కాంప్రమైజ్ కావాలని చెప్పి కేసు అంటే మీరు ఫిర్యాదు చేసింది వెనుక తీసుకోవాలని చెప్పి ఏమైనా ఒత్తిళ్ళు వస్తున్నాయి? ఒత్తిళ్ళు అంటే సార్ ఒకటే, ఎస్ఐ సార్ గారు ఇక్కడికి వచ్చి నేను నీకు న్యాయం చేస్తాను, ఏం అన్యాయం చేయను, మీకు ఇన్ని డబ్బులు ఇట్లా తరపున ఇప్పుడు ఒక 4 లక్షలు ఇప్పిస్తా, తర్వాత 4 లక్షలు ఇప్పిస్తా, మాకు అది న్యాయం లేదు సార్, మేము అక్కడనే శవానేసి ధర్నా చేస్తాం, మేము న్యాయం చేసుకుంటాం, ఊరు ప్రజలందరికీ చెప్పుకొని ధర్నా చేసుకుంటామంటే అది నడది, మీరు అట్లా చేస్తా అంటే నేను ఇట్లా చేస్తా అని పెట్టేసిండు. మాకు ఒత్తిడి చేశాడు. మరి ఇప్పుడు అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు బాడీ పోస్ట్ మార్టం అయిపోయింది, ఇక్కడికి వచ్చింది, అంటే డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారా, లేకపోతే మీకు న్యాయం జరిగే వరకు కూడా అంత్యక్రియలు చేయరా? అంటే సార్ ఏమన్నాడు అంటే మీకు ఇట్లా ఈ రకంగా మీకు 4 లక్షలు ఇప్పిస్తాం, మీకు అన్యాయం నేను చెయ్యను, న్యాయమే చేస్తాను, మీరు కరెక్ట్గా మీరు నన్ను నమ్మండి, మీకు న్యాయం చేస్తాం, మీ బాబును సంతోషంగా తీసుకెళ్ళి దానం చేసుకోండి, నేను అంత దానికి సాక్షిగా కృప నేను చేస్తాను అని అనుకొచ్చాడు సార్. ఇప్పుడు అంత్యక్రియలు అయితే సిద్ధమవుతున్నారు. అంటే మీరు ఒకవేళ ఇప్పుడు నిందితులు ఇప్పటికే అంటే ఇందులోపల ముగ్గురు పాల్గొన్నారని చెప్పి అంటున్నారు, వాళ్ళు ఏమని కోరుకుంటారు? అంటే మీకు ఇప్పుడు న్యాయం జరగాలంటే వాళ్ళ ముగ్గురిని ఇప్పటికే పోలీసుల కస్టడీ లోపల ఉన్నాయంటున్నారు, అంటే వాళ్ళని శిక్షించాలని కోరుకుంటారా? ఎవరైతే వాళ్ళు ఎవరు చంపిన వాళ్ళు తీసుకుపోయిన వాళ్ళు చూడలేదు, అక్కడ చంపిన వాళ్ళు ఎవరిని చూడలేదు. ఈ సారే అంటున్నాడు ముగ్గురు దొరికారు, ఇంకా ముగ్గురు రీడింగ్ ఉన్నారు, చంపిన వాడైతే ఇడు ఒకడని మనకు తెలుసు. అయితే అతన్ని మాత్రం ఉరిశిక్ష తీయాలని కోరుకుంటున్నాం. ఉరిశిక్షే అతన్ని ఎట్లయితే మా అబ్బాయిని చంపిండో, కులం పేరట తక్కువ కులం అని పెట్టి ఎప్పుడైతే చంపిండో అట్లా ఆ రకంగా ఈయనను కూడా ఉరి తీయాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తానికైతే ఏదైతే బంధువులు తమ కొడుకును దారుణంగా హత్య చేసినటువంటి నేపథ్యం లోపల తమకు న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా చంపినటువంటి వారిని అందరినీ కూడా ఉరి తీయాలి అని చెప్పి అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నా కొడుకును పగటిలా చెంటికి వచ్చి తీసుకొని పోయి అక్కడ ఎలకటూరు ఆవు కాడ చంపేసిరు నా కొడుకుని. ఎలకటూరు ఆవు కాడ కొట్టి కోట్లింగాల ఆవుకెళ్ళి తీసుకుపోయిండ్రు నా కొడుకుని, అక్కడ చంపేసిరు నా కొడుకుని. ఓ నా ఇరాల నేనేం చెయ్యాలి, నా కొడుకుని అట్టెగానే చంపిండ్రు, నా కొడుకుని అట్టెట్టుగానే చంపిండ్రు, ఏం గొడవ ఏం లేవు. ఇప్పుడు నా కొడుకుని అట్టుగానే పానం తీసిండు ఆ కుంటిరెడ్డి గాడు, అని కడుపు గాల అని కడుపు దులుపా ఆడు రాజరెడ్డి గాడు, ఆడు ఇంటికాడు ఉన్నోని తీసుకుపోయిండ్రు, ఎవడో ఇద్దరు తోలిండ్రాట. ఆ ఇద్దరు మనుషులు నమ్మిపోయిండు నా కొడుకు నమ్మిపోయినందుకు నా కొడుకు పానం తీసిండ్రు అయ్యా. అంటే వాళ్ళు ఇంటికాడ నుంచి తీసుకుపోయేటప్పుడు మీరు ఎవరు లేరా అమ్మా? మేము ఇవ్వలేం లేము సారు, మేము కూలి పనికి పోయినాం సారు, ఇంటికాడ మేము ఇవ్వలేం లేము సారు, మేము ఇంటికాడ ఇవ్వలేం లేము.
ఇప్పుడు ఏం కోరుకుంటారు అంటే మీకు న్యాయం జరగాలంటే ఏం ఇప్పుడు చనిపోయినటువంటి కొడుకు మళ్ళీ మీ చేతికి రాడు ఏం కోరుకుంటారు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి. అంటే ఏంటిది న్యాయం అంటే మీకు ఏంటిది ఇప్పుడు సారు శిక్ష పడాలి, శిక్ష పడాలి, వాళ్ళకి శిక్ష పడాలి సారు. నా కొడుకు నన్ను దాదాటోడు వేయిండు, మాకెవ్వరు ఉన్నారు సారు. వచ్చి తీసుకొని పోయారు ఇద్దరు. ఎలకటూరు నాకు ఎరికే. ఈ అమిత్ షాపుకు నిన్నటి సార్లు చెప్తాను, వాళ్ళను దొరికించుకొని నా దగ్గరికి తీసుకురా సారు, నేను ఏర్పాటు చేసి చెప్తా వాళ్ళకు అని చెప్పిన ఆ సార్కు. తీసుకొస్తా తాత అన్నాడు. నిన్న తీసుకురాలే, ఇవాళ తీసుకురాలి వాళ్ళను. నేను దొరికించుకుంటా వాళ్ళను పట్టుకొని వస్తా, నీకేం బాధ పెట్టుకోకు, నీకు న్యాయమే చేస్తా అని అన్నాడు. అంటే మేము ఆడ ధర్నా చేస్తానని మేము బయలుదేరినాం అక్కడికి. ధర్నా వద్దు ఏమద్దు, మీకు న్యాయం జరిగిపిస్తా నేను. ధర్నా చేస్తే అది పోతుంది ఇది పోతుంది, మీకు ఏం రాకుండా అవుతుంది. సర్కారు నుంచి 7 లక్షలు వస్తాయి, అవి మాత్రం వస్తాయి. అవి ధర్నా చేస్తే మీకు ఆ పైసలు రావు, ఈ పైసలు రావు. మీరు ధర్నా చేస్తే నేను చేసేది నేను చేస్తా అని అమిత్ షా అన్నాడు. అంటే ఇక నువ్వు చేసేది మేము చెప్తా అంటే అంతా కొట్టుకుపోయి సారా చేస్తారా సార్, ఇక మీరే చేయండి, ఏదన్నా సాయం చేయండి అని చెప్పినాం. చెప్తే సరే అన్నాడు. పోయింది వాళ్ళు. అంటే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు అని చెప్పి మీకు చెప్పిండా మీ కొడుకు ఎప్పుడన్నా చెప్పిండు చెప్పిండా నాడు ఎన్నడో 4 ఏళ్ళ కింద. ఇది నాడు 4 ఏళ్ల కింద గొడవ అయింది, అప్పుడు కేసులు అయినాయి. అంటే కేసులో పెట్టింది. అప్పుడు ఈ కేసులు విడుదల చేసుకున్నాడు, 1 2 అప్పుడు. ఇప్పుడు సపరేట్గానే ఉంటారు. గప్పటి గొడవే ఇక పట్టి ఇప్పుడు ఇట్లా చేసిండ్రు. అంటే మీరు తక్కువ కులంకు చెందినటువంటి వాళ్ళే కాబట్టి పెళ్లి ఒప్పుకోలేదా తక్కువ కులం నాతకాని ఎక్కడరా, మేము రెడ్డెక్కడ అన్నాడు నాడే. నా బిడ్డ నీకు ఇతనారా నాతకాని కులానికి, మేము రెడ్డం అని అన్నాడు నాడు. ఆ పొల్ల తండ్రి నాడు నా 3 ఏళ్ళ కింద 4 ఏళ్ళ కింద. ఇక అట్టనే ఉన్నారు. అప్పుడు ఒకసారి కొట్టిండ్రు. కొట్టినా కానీ మానుకోలే. ఊకే పొల్ల ఫోన్ చేసుడు, మా అయ్య నాకెరక లేకుండా కేసులు పెడతాడు, నాకు తెలియదు అని. అంటే పిల్లకు ఇష్టమే ఉండేనా మీ కొడుకు అంటే ఇష్టమా? పిల్లకి ఇష్టమే అన్నాడు. నాకు ఇష్టమే కానీ అలా తండ్రి చేస్తాడు అటు ఇదంతా అంటాడు అని అది నాకు కొడుకు చెప్పిండు. ఒకప్పుడు వచ్చేదికి ఇన్ని రోజులు ఉంటుంది ఆ కొడుకు. హార్వెస్టర్ అమ్ముకుంటేవి, దానికే పైసలు పెడితేవి, ఏమి లేకుండా చేతివి పైసలు అన్ని ఆయిల్కి నింపితివి, నాకు లేకపోయా నీకు లేకపోయా. ఎకరం అంత భూమి ఉంటే ఇక అది అమ్ముడు కింద ఉన్నది. అప్పులు బాగా చేసిండు, అటు ప్రేమించుకుంటా లెక్కలేదు. అంటే మీరు ఏం డిమాండ్ చేస్తుర్రు? వాళ్ళు నిన్న అత్యంత దారుణంగా మీ కొడుకును ఇటు నరికి చంపినటువంటి నేపథ్యంలో ఏం డిమాండ్ చేస్తారు? లాస్ట్కి ఏం కోరుకుంటారు మీరు? ఎట్లా న్యాయం జరుగుతుంది అనుకుంటారు మీరు? ఎట్లా అన్నదే ఇక అప్పుడు ఏమన్నారు, ఎట్లా అనుకున్నారో ఏం సంగతి. తమకు ఆసరగా ఉంటాడు, బాసటగా ఉంటాడు అనుకున్నటువంటి కొడుకు దారుణహత్యకు గురి కావడంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. తమ కొడుకును చంపినటువంటి వారికి కఠినమైనటువంటి శిక్షలు వేస్తేనే తమ కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పి అయితే బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ అయితే అంత్యక్రియలు చేయడానికి అయితే కుటుంబం సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ.